క్రైస్తవులతో వాదన. ఖురాన్ సూర 3 ఆయత్ 7. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు నజరాన్ ప్రాంతం నుంచి 60 మంది క్రైస్తవులు ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారు అల్లాహ్లో ఒక భాగం అనే దాని మీద వాదన కోసం వచ్చారు. వీరు తమ ఆధారంగా ఖురాన్లో హజరత్ ఈసా అలైహిస్సలాం గారి కోసం ఉపయోగించబడ్డ కలిమతుల్లా, రహమతుల్లా అనే పదాలను చూపించారు. వాదనలు మొదలైన క్రమం ఆ క్రైస్తవులకు తమ వద్ద ఒక గొప్ప కవి ఉన్నాడు అని గర్వపడి అతన్ని ప్రవేశపెట్టారు. దీంతో ప్రవక్త గారు హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు తఆలాహు గారిని తమ తరపున ప్రవేశపెట్టగా క్రైస్తవులు కవి ఓడిపోయాడు. అలాగే క్రైస్తవులు తమ వద్ద గల మంచి ఉపన్యాసకుణ్ణి ప్రవేశపెట్టారు. దీంతో ప్రవక్త గారు హజరత్ సాబిన్ బిన్ ఖైజ్ రజియల్లాహు తఆలాహు గారిని ప్రవేశపెట్టారు. వారు తమ ఉపన్యాస పటిమతో క్రైస్తవుల్ని ఓడించడం జరిగింది. చివరిగా హజరత్ ఈసా అలైహిస్సలాం దైవత్వం గురించి వాదన మొదలు అయినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంగంలోకి దిగి అల్లాహ్ యొక్క ఏకత్వం, తౌహీద్ల గురించి ఆధారాలు ఇచ్చి క్రైస్తవుల అభ్యంతరాలకు సమాధానం ఇచ్చి వారిని ఓడించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.